ప్రజా సమస్యల పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రైతు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు పాల్వాయి స్రవంతి. రైతులకు రుణమాఫీ చేస్తానని పూర్తిగా చేయలేదన్నారు స్రవంతి. ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పి గిరిజనుల, దళితుల భూములు లాక్కున్నారని తెలిపారు. రాచకొండ ప్రాంతంలోని పోడు భూముల సమస్య త్వరగా పరిష్కరించాలని స్రవంతి డిమాండ్ చేశారు. మనకు పాత పాస్బుక్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 71లో చేసిన 6వ యాక్ట్ ప్రకారం భూములున్న ప్రతి ఒక్కరికి కూడా పాస్బుక్లు ఇవ్వడం. ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చేపడుతుందో వాటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాటి విషయాల పైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ వారం మొత్తం దీక్షలు చేపడుతుంది. ధరణి పోర్టల్ విషయంలో కానివ్వండి, అదే విధంగా పోడు భూముల సమస్య కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కూడా నీరుగార్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు తీరని లోటు చేస్తుంది ఈ ప్రభుత్వం. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడానికి, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి ధర్నాలు సంకేతం. ప్రతి మండల కేంద్రంలో, అదే విధంగా తర్వాత రెవెన్యూ డివిజన్ లో, ఆ తర్వాత కలెక్టరేట్ దగ్గర కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చేపడుతుందో